నమస్తే. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న చర్యలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. నిరసనలకి సంబంధించి కూడా పోలీసులు ఏ రకంగా బిహేవ్ చేశారో, అలాగే కాక్రోచ్ పార్టీ కూడా ఎలా బిహేవ్ చేస్తుంది, స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చూస్తూనే ఉన్నాం. మరి ఈ విషయానికి వస్తే మరి ప్రభుత్వం దిగొచ్చిందా ఈ అంశానికి సంబంధించి? ముందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ఎగ్జామినేషన్ విషయంలోని, పేపర్ లీకేజ్ విషయంలోని దానికి సంబంధించి ఒక నిర్ణయానికంటూ వచ్చారా? ఈ విషయం నేపథ్యంలో మోదీ భయపడ్డారు అనే వార్త ఇప్పుడు బాగా స్పెక్యులేట్ అవుతుంది. సో దీని మీద ప్రకాష్ రాజ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో అసలు ప్రకాష్ రాజ్ ఎందుకు ఊరికే ఆయన ఎంటర్ అవుతున్నారు ప్రతి విషయంలోని? ఆయనే కాకుండా ఇంకెవరెవరు ఎంటర్ అయ్యారు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, అసలు దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందా? ఇది మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఈ ఇష్యూ అంతా బాగా ఎలాబరేట్ అవుతా ఉంది రోజు రోజుకి కూడా, అందరూ ఎంటర్ అవుతా ఉన్నారు దీంట్లో. సో మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే అల్టిమేట్ గా డెసిషన్ ఏమైనా ఇప్పుడు వచ్చిందా పేపర్ లీకేజ్ కి సంబంధించి? మోదీ భయపడ్డారని అంటున్నారు, అది పాసిబుల్ లేనా మోదీ భయపడడం అనేది? ఎవరైనా భయపడాల్సిందండి. అంటే పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మోడీ అనేక ఉద్యమాలని సక్సెస్ఫుల్ గా అణచివేశాడు. మణిపూర్ లో కావచ్చు, లేకపోతే రైతుల ఉద్యమాలు కావచ్చు, తర్వాత సిటిజన్షిప్ మీద వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇలాగ అన్ని ఉద్యమాల్ని బ్రూట్ ఫోర్స్ తో, అంటే బలవంతంగా వాళ్ళని తొక్కేయడం, వాళ్ళ మీద భయంకరమైన క్యాంపెయిన్, యాంటీ క్యాంపెయిన్ చేయడం, వాళ్ళకి పాకిస్తాన్ తోనో ఖలిస్తాన్ తోనో సంబంధాలు అంటగట్టడం, ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మోడీ కంట్రోల్లో ఉంది. అదానీ అంబానీ చేతిలోనే మొత్తం మీడియా అంతా ఉంది, వాళ్ళు మోడీతో ఉంటారు. సో ఇలాగా మీడియాని, సోషల్ మీడియాని కార్యకర్తలను ఉపయోగించి ఒక పక్క క్యాంపెయిన్ చేయడం, రౌడీలను ఉపయోగించి కొట్టడం, అది కాకుండా బ్రూట్ ఫోర్స్ని ఉపయోగించి, పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి తొక్కేయడం, ఈ పద్ధతుల్లోనే మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు డీల్ చేసుకుంటూ వస్తుంది. దీనికి ఫస్ట్ టైం రివర్స్ లో దెబ్బ కొట్టగలిగింది జంజీ జనరేషన్. వీళ్ళ దెబ్బ మామూలుగా పడలేదు, వీళ్ళని కూడా తక్కువ అంచనా వేశారు. బిగినింగ్ లో యాక్చువల్ గా పెట్టిన 4-5 రోజుల్లోనే ఇన్స్టాలో 2 కోట్ల మంది వరకు జాయిన్ అయితే ఫాలోయర్స్ ఈ పాకిస్తాన్ లో చేరారు, బంగ్లాదేశ్ లో చేరారు, ఇలా క్యాంపెయిన్ మొదలు పెట్టారు. దాంతో విద్యార్థులకి సహజంగానే వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ హర్ట్ అయ్యారు. అందుకనే మోడీ డాష్ విత్ రాంగ్ జనరేషన్ తో పెట్టుకున్నాడని ఇప్పుడు క్యాంపెయిన్ నడుస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఈ జంజీకి ఉన్న లక్షణం ఏంటంటే వాళ్ళు అగ్రెసివ్ గా ఉంటారు. మామూలుగా ఎనీ యూత్ అగ్రెసివ్ గా ఉంటారు తప్ప మైల్డ్ గానో ఆచితూచి భవిష్యత్తును ఆలోచించి చేసేది ఉండదు. ఆంటోన్ అగర్ అని ఒక బుక్ రాశాడు, లేటెస్ట్ గా చదువుతున్నాను ప్రజెంట్, హైపర్ పాలిటిక్స్. ఆ బుక్ పేరు, బెల్జియం ఫిలాసఫర్ ఆయన, 32 years, అది వెరీ పాపులర్ అయింది. కరెక్ట్ గా ఇటువంటి జంజీ రెవల్యూషన్స్ ని అనలైజ్ చేస్తాడు అన్నమాట ఈ బుక్ లో. వరల్డ్ వైడ్ గా ఈ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఆ బుక్ లో మనం చూడొచ్చు. సో ఆ యాంగిల్లో మనం చూస్తే కూడా జంజీకి ఉన్న ప్రధానమైనది ఏమంటే వాళ్ళు దే డోంట్ కేర్. రెండవది అగ్రెసివ్గా ఉంటారు. మూడవది వాళ్ళ తల్లిదండ్రులని కూడా కేర్ చేయరు. ఇప్పుడు నిజానికి చాలా మంది ఈ కాక్రోచ్ ఉద్యమంలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా లీడర్షిప్ లో ఉన్నారు. కానీ వాళ్ళ చెప్తే కూడా వీళ్ళు వినే పరిస్థితి లేదు, పేరెంట్స్ ను కూడా ధిక్కరిస్తారు. చాలా మంది పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, ఢిల్లీకి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది మనం వీడియోలో చూస్తాం. నేను మా నాన్నకి చెప్పలేదు, మా అమ్మకి ఇక్కడికి వచ్చి నాకు ఫోన్ చేసాం, ఇలాగే చెప్తున్నారు. అంటే వాళ్ళు ధిక్కారం అనేది ఉంటుంది. రెబల్ వితౌట్ కాజ్ అని లాంగ్ బ్యాక్ సినిమా కూడా వచ్చింది. అంటే వాళ్ళకి రెబలింగ్ నేచర్ ఉంటుంది. సో అలాగా వీళ్ళు ఆ లక్షణం. మూడోది ఏంటంటే వీళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న పట్టు ఎవరికి ఉండదు. ఎడిటింగ్ మీద కానీ, విజువల్ దీని మీద కానీ, అల్గోరిథమ్స్ ఎలా పనిచేస్తాయి కానీ, వీటి మీద బ్రహ్మాండమైన పట్టు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు దీంట్లో. సో అందువల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎలా దెబ్బ కొట్టాలో కూడా వీళ్ళకి తెలుసు, అల్గోరిథంని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు. ఎప్పుడైనా కూడా ఇన్స్టా కానీ, యూట్యూబ్, ఇవన్నీ కూడా అల్గోరిథంను బట్టి మారిపోతాయి. వాళ్ళకి రాజకీయాల కంటే ఇంపార్టెంట్ బిజినెస్. కాబట్టి ఇప్పుడు మన వీడియో బాగుందా లేదా అనేది దానికి అనవసరం. దీనికి కొంత చూస్తున్నారనగానే అది మన వీడియోని పంప్ చేయడం మొదలు పెడుతుంది. కామెంట్లు బ్యాడ్గా వచ్చినా దానికి పట్టించుకోదు. కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి అనేది మాత్రమే చూస్తుంది. బ్యాడ్ గుడ్ కామెంట్స్ అది చూడదు. అందుకని బ్యాడ్ కామెంట్స్ కూడా మన వీడియోకి హెల్ప్ అవుతుంది అన్నమాట. యూట్యూబ్ దీన్ని పంప్ చేస్తుంది ఎక్కువగా. అలాగా ఇవన్నీ వీళ్ళకి తెలుసు అనమాట. రెండోది ఏఐ
టెక్నాలజీ కూడా వాళ్ళు చాలా మంది కుర్రాళ్ళకి బాగుంది, దాన్నంతా ఉపయోగించుకున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళంతా ఏమనుకున్నారంటే, ఈయన ఆంటోన్ అగర్గోడ్ చెప్పేది ఏంటంటే, ఈ జనరేషన్కి పాలిటిక్స్ బాగా తెలుసు, అందరికంటే కూడా యాక్టివ్గా పాల్గొనగలరు, కమ్యూనికేషన్ ఉంది, తర్వాత క్రౌడ్గా ఫామ్ అవడం ఈజీగా ఫామ్ అవ్వగలరు ఒక చోటుకి. కానీ ఆర్గనైజ్డ్గా ఉండడం అనేది కష్టం. వీళ్ళు స్లోగా ఉండాలి. అంటే ఒక ఉద్యమం అనేది ఊపుతో వచ్చేస్తే సరిపోదు, అక్కడ నుంచి స్లో డౌన్ అవ్వాలి. అంటే ఆర్గనైజ్డ్ ఫామ్ అవ్వాలి, ఒక అజెండా ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఈ జనరేషన్కి ఉండట్లేదు అనేది ఆయన అనాలిసిస్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఉద్యమం కన్సిస్టెంట్ ముందుకు పోతుందా లేదా. అయితే ఇప్పటి వరకు మనం చూస్తే ఈ ఉద్యమం సక్సెస్ అయింది. ఎలాగా సక్సెస్ అయిందంటే, ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం భయపడింది క్లియర్గా. మోడీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మనం చూసామా, అర్ధరాత్రి లేసి 3 వీడియోలు పెట్టడం, రోజు పెడుతున్నాడు ఆ వీడియోలు. ఆయన పార్లమెంట్లో డిబేట్లో కూడా ఆయన ముఖంలో క్లియర్గా భయం తెలుస్తుంది. అంటే ఈ స్థాయిలో అటాక్ జరుగుతుంది అనుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే మోడీ బలం అంతా కూడా ఆర్గనైజేషన్ బలము, అంటే వాళ్ళకి ఆర్ఎస్ఎస్ హిందూ సంస్థల బలము, వాళ్ళు ఫిజికల్గా అటాక్ చేయగలరు, మీడియాలో అటాక్ చేయగలరు. రెండోది వ్యవస్థలన్నీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు, ఇది ఆయన బలం. మూడోది పొలిటికల్ పార్టీలన్నింటినీ కూడా తొక్కేశాడు. ఎవరు కూడా మోడీకి యాంటీగా గట్టిగా మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఇలాంటి కాంటెక్స్ట్లో వీళ్ళు దేన్ని క్యారీ చేయలేదు. ఈ సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. భయపడాలని కూడా వీళ్ళకి తెలియదు అసలు. కమ్ వాట్ మే అనే దీంతో దూసుకెళ్ళిపోయారు. ఇది ఊహించలేదు ఎవరు. ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పటి వరకు మోడీని ఫాలో అవుతున్న, ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి మోడీ మీద వచ్చిన చాలా లిటరేచర్ కూడా చదివాను. ఇప్పటి వరకు మోడీని ఇంత దారుణంగా ఎగతాళి చేసి ఒక బఫూన్ చేసేసారండి వీళ్ళు. ఈయన మీద వచ్చిన వీడియోలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ నాయకుడి మీద రాలేదు. ఏది తక్కువ పీరియడ్ లో, ఈ 1 వీక్ 10 days లోనే కొన్ని లక్షల కోట్ల మీమ్స్, వీడియోస్, ఫేక్ ఎడిటింగ్, రకరకాలుగా. అంటే మోడీని ఇంత దారుణంగా అవమానకరంగా, మోడీనే కాదు ఏ దేశం ప్రపంచంలో ఏ నాయకుడిని కూడా ఇలా చేస్తుండ్రు. అది చాలా వరకు అసభ్యంగా ఉంది, చాలా దారుణంగా కూడా ఉంది. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, వాళ్ళ లాజిక్, మొన్నటి వరకు మీరు ఇదే కదా చేశారు, ప్రతిపక్షాలని మీరు ఇదే చేశారు, రాహుల్ గాంధీని మీరు ఎలాగే ఎగతాళి చేసి బఫూన్ చేయలేదా రాహుల్ గాంధీని, ఇప్పుడు మేము అదే మెథడ్లో చేస్తున్నాం సో అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. వాళ్ళు అడిగింది ఏంటి, లీకేజ్ అవుతుంది, పేపర్లు పదే లీక్ అవుతున్నాయి, దానికి బాధ్యుడైన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఈ లీకేజ్ ఎవరు చేశారో వాళ్ళ మీద వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, లీకేజ్ కారణంగా చనిపోయిన పిల్లలు వాళ్ళకి పరిహారం కట్టివ్వాలి, ఇది కదా వాళ్ళ డిమాండ్స్. ఇది నెరవేర్చడానికి ఒక డెమోక్రటిక్ ప్రభుత్వానికి ఏంటి ప్రాబ్లం? అది చేయలేదు మోడీ. చేయకుండా వేలాది మంది పోలీసులు దింపి విపరీతంగా కొట్టడం, అది కూడా బ్యాటన్కి ములుకులు పెట్టి కొట్టడం, టియర్ గ్యాస్ కొట్టడం, పెల్లెట్లతో కాల్చడం, ఇవన్నీ చేసేసరికి ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పిల్లలకి ఆగ్రహావేశాలు వచ్చాయి. అంటే మేము న్యాయమైన డిమాండ్ని పీస్ఫుల్గా మేము చేస్తుంటే, నిజానికి పీస్ఫుల్గానే వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళు వైలెన్స్ చేయలేదు. వీళ్ళ మీద వైలెన్స్ని ఎదుర్కొనే క్రమంలో వైలెన్స్ జరుగుతుంది. ఇప్పుడు నన్ను వచ్చి కొడతా ఉంటే గమ్మున ఉన్నాం కదండి. నేను ఏదో రాయో రప్పో తీసుకుని తిరగబడినా ఎవడైనా చేస్తాడు. అలాగే తిరగబడ్డారు. వీళ్ళే కర్రలు తీసుకొని పోలీసుల మీదకి వెళ్ళారా, పోలీసులు వచ్చారా? సో పోలీసులు వచ్చి అది మర్చిపోయి వీళ్ళు కూడా వైలెన్స్ చేస్తున్నారంటే ఇది కౌంటర్ వైలెన్స్. ప్రతిహింస తప్ప హింస కాదు. ప్రతిహింస అనేది ఎప్పుడు వస్తుంది? హింస ఉన్నప్పుడు వస్తుంది. హింస ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో వాళ్ళు అతి భయంకరంగా వీళ్ళ మీద చిన్న పిల్లలు మనం ఆ వీడియోలు చూస్తుంటే అతి దారుణంగా కొట్టారు. దానికోసం వీళ్ళు కూడా తిరగబడ్డారు. నిన్న బీహార్లో చూస్తుంటే వీళ్ళని కొడతా ఉంటే పోలీసులు, ఒక అబ్బాయి వచ్చి పట్టని చంపదెబ్బ కొట్టి పోలీసు వాడిని పారిపోయాడు. మరి అది ఎవరు తప్పు? పోలీసులు పోయి అక్కడ కొడతా ఉంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంత తప్ప నిజానికి ఇది వైలెంట్ ఉద్యమం కాదు. ఇప్పటికి కూడా వాళ్ళు పీస్ఫుల్ గానే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వాంగ్చుక్ ఇన్ని రోజులు చేస్తా ఉంటే పట్టించుకున్నారా? చివరి కోర్టు చెప్పి అతన్ని తీసుకెళ్ళండి అనే వరకు అతని దగ్గరికి ఎవరన్నా వచ్చారా గవర్నమెంట్?
సో ఆయన ఏమన్నా ఆయన సొంత సమస్య కోసం చేస్తున్నాడా? విద్యార్థుల సమస్య కదా, మాట్లాడడానికి ఎందుకు అహంకారం? అవును. సో క్లియర్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మోడీ ప్రభుత్వంలో మిగతా వాళ్ళందరూ కూడా అహంకారపూరితంగా వ్యవహరించడం, హింసాత్మక వ్యవహరించడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. అవును. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా భయపడ్డాడు, మోడీ భయపడ్డాడు, గవర్నమెంట్ భయపడింది. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రసాద్ని ఇప్పటి వరకు రిజైన్ అనేది చేయట్లేదు. కాబట్టి బాధ్యత తీసుకోవట్లేదు. పైకి నటిస్తున్నారు ఇవన్నీ. నిజంగా భయపడి ఉంటే రిజైన్ చేయాలి. భయపడినట్టు నటిస్తున్నారు. కొంతవరకు భయపడి ఉండొచ్చు, కానీ వాళ్ళు కంప్లీట్గా అయితే సరెండర్ అవ్వదలుచుకోలేదు. ఏదో పద్ధతిలో ఈ ఉద్యమాన్ని టెంపరీగా వాళ్ళకి భయపడినట్టుగా నటించి మెల్లగా తొక్కేయాలన్న ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది. ఇది రివర్స్ అవుతుంది ఖచ్చితంగా. ప్రపంచంలో అనేక ప్రభుత్వాలని కూలగొట్టేశారు. వీళ్ళు మీమ్స్ కే ఇలా అంటున్నారే, బంగ్లాదేశ్ లో ప్రెసిడెంట్ డైరెక్ట్ అటాక్ జరిగితే రేపొద్దున ఎలా ఉంటదండి? ఎవరు కాపాడగలుగుతారు? రేపొద్దున మిలిటరీలో కూడా వాళ్ళు కూడా తిరగబడచ్చు. పోలీసులు కూడా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. పోలీసుల్లో కూడా విమర్శ వచ్చింది, ఇంతంత చిన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళని కొట్టి, పెద్దవాళ్ళని కొడితే ఒక అర్థం ఉంది, చిన్న చిన్న పిల్లలు వాళ్ళనంతా అలా దారుణంగా అమ్మాయిల్ని కొట్టడం ఇలాగంతా చేస్తుంటే వాళ్ళకు కూడా వ్యతిరేకత వస్తుంది. రెండోది, వాళ్ళు ఏం నేరం చేయలేదు, వాళ్ళు టెర్రరిస్టులు కాదు, వాళ్ళ సమస్య మీద శాంతియుతంగా పోరాడుతున్నారు. దానికి అలా కొట్టడం అనేది ఎవరికి న్యాయంగా అనిపించదు. సో అందుకని ఇప్పటికైనా నిజాయితీగా మోడీ ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏ ఉద్యమాన్ని నిజాయితీగా మోడీ ప్రభుత్వం డీల్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇది చేస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు డ్రామా ఆడదలుచుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా చూడండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఇప్పటివరకు మాట్లాడాడండి? ఎక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఓన్లీ ఏంటంటే అధికారులను బలి చేశారు. అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏదైతే ఉందో వాళ్ళని 42 మందిని ఎంతో సస్పెండ్ చేశారు. అట్లాగే మీ ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఉండే IAS అధికారులని బదిలీ చేశారు. ఇంత తప్ప ఆయన వచ్చి మాట్లాడడం అనేది మంత్రి మాట్లాడాలి. తప్పు అయిపోయిందా, జాతికి క్షమాపణ చెప్తున్నాం, కనీసం క్షమాపణ చెప్తున్నాం అనే ఒక, అంటే ఓన్ చేసుకోవడం, తన డిపార్ట్మెంట్ లో తన శాఖలో జరిగిన దీన్ని ఓన్ చేసుకొని చెప్పే ఒక ఇది కూడా లేకపోతే వీళ్ళు నియంతలా ఇదా అండి? సో నియంతలాగా వ్యవహరించినప్పుడు నియంతకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలు గట్టిగా జరుగుతుంది, అవమానిస్తారు, తిడతారు, కొడతారు. రేపు పొద్దున ఫిజికల్ గా కూడా దాడులు జరగచ్చు. దాన్ని ఎవడు ఆపలేడు. అంటే ప్రాణాలకు తెగించారు అనుకోండి, ఎంతమంది చనిపోతాం కానీ అనుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? మీరేదో అడగబోతారు. అదే సార్, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చట్టం ఉందో ఈ కాపీ దానికి సంబంధించి, దానిలో ఇప్పుడు అన్ని రూల్స్ మేము స్ట్రిక్ట్ చేస్తున్నాము, 5 ఏళ్ళ దాన్ని 10 ఏళ్ళకి శిక్ష మారుస్తున్నాము అన్నాను. అది వాస్తవమేనా? అది వాస్తవమే అండి. అయినా కూడా ఇంకోటి చూడండి, ఢిల్లీలో ఒక రకమైన ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. నాసా చట్టాన్ని ఇచ్చేశారు పోలీసులకి. అంటే ఎవరినైనా అనుమానం మీద అరెస్ట్ చేసి 1 year వితౌట్ బెయిల్ పెట్టచ్చు అనమాట పోలీసులు. మరి ఇదేంటి? అదే కదా, అంటే ఇవన్నీ డ్రామాలండి. ఈ చట్టాలు తేవడం ఇవన్నీ డ్రామాలు. పేరుకి చేసి విద్యార్థుల్ని అణచివేసే కార్యక్రమమే ఇప్పటికీ జరుగుతుంది. అది వీళ్ళకి తెలుసు. ఈ జనరేషన్ చాలా స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్ళు కాదు, స్మార్ట్ బ్రెయిన్ కూడా ఉన్నవాళ్ళు. కాబట్టి రాంగ్ జనరేషన్ తో మోడీ పెట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏంటంటే ప్రతిపక్షాలనంతా తొక్కేసి బతుకుతా ఉన్నాడు, డెమోక్రసీ లేకుండా. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఉపాలు అవి పెట్టేసి లోపలేస్తున్నారు. ఇది ఇప్పుడు 2 కోట్ల మందిని లోపలేరుగా జైలు సరిపోవు. మన జైలు కెపాసిటీ 5 లక్షలు, వీళ్ళు 2 కోట్లు ఉన్నారు కాబట్టి ఇంకా వస్తారు. కాబట్టి ఇది రాంగ్ జనరేషన్ తో పెట్టుకున్నాడు. ఇప్పటికైనా మోడీ సిన్సియర్ గా డీల్ చేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది.